గ్రామంలో ఉండేటువంటి సర్పంచులు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఒక జిల్లాకు కలెక్టర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, చివరకు ముఖ్యమంత్రి కావచ్చు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలపైన తల్లిదండ్రులకు నమ్మకం రావాలంటే మనం చేయాల్సినటువంటి మొదటి పని ఏమిటంటే, వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క వీడియో చేయడానికి ప్రధాన కారణము, నేడు మన భారతదేశంలో కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, సామాన్య ప్రజలకు అందుబాటులో లేనటువంటి రెండు ముఖ్యమైన అంశాల గురించి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది జరిగింది. మరి ఆ ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటంటే, ఒకటి విద్య, మరొకటి వైద్యము. మరి ఎన్నో సంవత్సరాల నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 1947 నుంచి ప్రస్తుతం 2026 వరకు నేడు సామాన్య ప్రజలకు విద్య, వైద్యం రెండు కూడా అందని ద్రాక్షలా మిగిలిపోవటం అనేది జరిగింది. సామాన్యుడు ఈ యొక్క రెండు అంశాలను కూడా అందుకునేటువంటి పరిస్థితి మన దేశం లోపల ఏర్పడటం అనేది జరిగింది. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతం లోపల విద్య అనేది ఒక వ్యాపారంగా మారిపోవటం అనేది జరిగింది. నిజం చెప్పాలంటే మనం చదువుకునేటువంటి సమయం లోపల ఉచితమైనటువంటి విద్యను మనం అందరం పొందడం అనేది జరిగింది. మరి ఆ కాలం లోపల ప్రభుత్వ పాఠశాల లోపల దాదాపు 1500 నుంచి 2000 వరకు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల లోపల విద్యను అభ్యసించడం అనేది జరిగింది. కానీ అదే నేటి కాలంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాల లోపల విద్యార్థుల సంఖ్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరిగింది. దీనికోసము ప్రభుత్వాలు రకరకాల పథకాలను తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాల లోపల విద్యార్థులను పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వ స్కూళ్ళను బాగు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే అవేవి కూడా అంత విజయవంతంగా పూర్తి కావటం అనేది లేదు. మరి దీనికి ప్రధాన కారణం ఏమిటో ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను. కాబట్టి వీడియో లోపలికి వెళ్ళడానికంటే ముందు దయచేసి మీరు అందరూ వీడియో కింద ఒక లైక్ చేసి ఈ యొక్క వీడియో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి చేరేంత వరకు ఈ యొక్క వీడియోని మీకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. కాబట్టి ఆలస్యం లేకుండా ఈ యొక్క వీడియోని మొదలు పెడదాము. మరి ప్రస్తుత సమాజం లోపల మన తెలంగాణ రాష్ట్రం లోపల విద్యా వ్యవస్థను మనం పరిశీలించినట్లయితే నేడు దాదాపు తెలంగాణ ప్రాంతం లోపల 70% స్టూడెంట్స్ ప్రైవేట్ పాఠశాల లోపల విద్యను అభ్యసించడం అనేది జరుగుతుంది. మరి ప్రైవేట్ పాఠశాలలు చదువుతున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ధనవంతుల పిల్లలు అంటే కాదు, పేదవాళ్ళ పిల్లలు. మరి పేదవాళ్ళ పిల్లలు కూడా ప్రైవేట్ పాఠశాల లోపల విద్యను అభ్యసించడం కోసం ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? మరి ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి, ప్రభుత్వ పాఠశాలలో లేనటువంటి అవకాశాలు ఏమిటి, మరి దానికి దీనికి తేడా ఏమిటి? ప్రస్తుతం ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా ఈ యొక్క ప్రైవేట్ పాఠశాల వైపుగా ఎందుకు అంత ఆసక్తి చూపిస్తున్నారో ముందుగా తెలుసుకుందాం. నేటి సమాజం లోపల తల్లిదండ్రులందరూ కూడా వారి యొక్క పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాల లోపల జాయిన్ చేయడానికి ప్రధాన కారణము ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్నటువంటి విద్య. మరి సహజంగా ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా దాదాపు స్టేట్ సిలబస్కి సంబంధించినటువంటి కరికులం గురించి విద్యను అందించడం అనేది జరుగుతుంది. అదే ప్రైవేట్ పాఠశాలలోకి వచ్చినట్టయితే ప్రైవేట్ పాఠశాల లోపల 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఫౌండేషన్కి సంబంధించి అంటే నీట్ కావచ్చు, ఐఐటి కావచ్చు, యూపీఎస్సీకి సంబంధించినటువంటి సిలబస్కి సంబంధించినటువంటి విషయాల గురించి వాడికి 5వ తరగతి నుంచే ప్రారంభించడం అనేది జరుగుతుంది. దానివల్ల వాడు రేపు ఇంటర్ అయిపోయిన తర్వాత కావచ్చు, డిగ్రీ అయిపోయిన తర్వాత ఉండేటువంటి ఈ యొక్క నీట్ కానీ, ఐఐటి కానీ, యూపీఎస్సీ ఎగ్జామ్స్ అనేవి వాడు చాలా సులభంగా రాసి అందులోపల అత్యుత్తమైనటువంటి ర్యాంకులు సాధించడం అనేది జరుగుతుంది. అదే ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థికి వీటికి సంబంధించినటువంటి సిలబస్ వాడు ఇంటర్లోకి వెళ్ళిన తర్వాతనే వాడికి పరిచయం కావడం అనేది జరుగుతుంది. కాబట్టి అప్పుడే పరిచయం అయినటువంటి ఆ యొక్క సిలబస్ని వాడు అంత తొందరగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల వాడు నీట్ కానీ, ఐఐటి కానీ, యూపీఎస్సీకి సంబంధించిన ఎగ్జామ్స్ లోపల వెనకబడిపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియో ద్వారా నేను చెప్పేటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలపైన తల్లిదండ్రులకు నమ్మకం రావాలంటే మనం చేయాల్సినటువంటి మొదటి పని ఏమిటంటే, పాఠశాలను డెవలప్మెంట్ చేయడంతో పాటు అక్కడ భౌతిక వసతులు కల్పించడంతో పాటుగా అతి ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే, ప్రభుత్వ పాఠశాల లోపల కూడా నీట్, ఐఐటి, యూపీఎస్సీకి సంబంధించినటువంటి సిలబస్ని మన పిల్లలకు కూడా మనం బోధించినట్టయితే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలో చదివించేటువంటి వారి పిల్లల్ని కూడా తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి ఆసక్తి కనబరుస్తారు. అంతేకాకుండా మనం చేయాల్సినటువంటి మరో అతి ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే, మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసము, తిరిగి వీటి యొక్క పునర్నిర్మాణం కోసము మనం ఎన్ని డబ్బులు కేటాయించినా సరే కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల్ని మన పాఠశాలలో జాయిన్ చేయడానికి ఆసక్తి చూపించరు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే నమ్మకం. కాబట్టి తల్లిదండ్రుల నుంచి మనం ఆ యొక్క నమ్మకాన్ని సంపాదించినట్టయితే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాల వైపు మళ్లించవచ్చు. ఆ నమ్మకాన్ని ఎలా సాధించాలంటే, సహజంగా గ్రామంలో ఉండేటువంటి చాలామంది
పేద అంటే మధ్యతరగతి కావచ్చు, పేద కుటుంబాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటే, ఆ గ్రామంలో ఉన్నటువంటి బాగా డబ్బున్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు, వాళ్ళకు బాగా తెలిసినటువంటి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వారి పిల్లల్ని ఏ పాఠశాలలో చదివిస్తే వాళ్ళు కూడా తీసుకెళ్ళి ఆ యొక్క పాఠశాలలో జాయిన్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఒక పూట అన్నం తక్కువ తిన్నా సరే కానీ వాళ్ళ పిల్లలకు మంచి చదువులు అందించాలన్న ఉద్దేశంతో చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల్ని వాళ్ళ స్తోమతకు మించి ప్రైవేట్ పాఠశాలలో చదివించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి ఆగిపోవాలంటే ప్రస్తుతం మనం చేయాల్సిన అతి ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే, గ్రామంలో ఉండేటువంటి సర్పంచులు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఒక జిల్లాకు కలెక్టర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, చివరకు ముఖ్యమంత్రి కావచ్చు, మన పిల్లల్ని మనం తీసుకెళ్ళి ముందు ప్రభుత్వ పాఠశాలలో మనం జాయిన్ చేసి అక్కడ వాళ్ళకు విద్యను అభ్యసించేటట్టుగా మనం పూనుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి మధ్యతరగతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ పని చేయడంత వరకు మనం ఎన్ని కార్యక్రమాలు విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయత్నించినా సరే కానీ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయరు. కాబట్టి దయచేసి ఈ యొక్క వీడియో చూసినటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ఈ యొక్క వీడియో చూసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఈ యొక్క వీడియో లైక్ చేయండి. ఈ యొక్క వీడియో మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి షేర్ చేస్తే ఈ యొక్క కార్యక్రమం లోపల ఎంతో కొంత ముందడుగు పడ్డట్లయితే ఖచ్చితంగా విద్యా వ్యవస్థ లోపల మార్పులు వచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ముఖ్యమంత్రులు, మంత్రుల పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాల లోపల ఒక అత్యంత పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థి, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల పిల్లలు పక్కపక్కన కూర్చొని చదువుకునేటువంటి రోజులు మన దేశంలో వచ్చినప్పుడు మాత్రమే మన దేశం లోపల విద్యా వ్యవస్థ అనేది బాగుపడటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది జరగాలంటే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క పని జరిగితేనే ఖచ్చితంగా మన దేశం లోపల విద్యా వ్యవస్థ అనేది బాగుపడుతుంది. మనం వేరే దేశాల గురించి చెప్పుకుంటాం, చైనా కానీ, జపాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఆయా దేశాల లోపల మీరు పాఠశాలకు వెళ్ళినట్లయితే అక్కడ డబ్బున్నోడైనా డబ్బు లేనోడైనా అందరికీ కూడా ఒకే రకమైనటువంటి విద్య అందించడం అనేది జరుగుతుంది. కానీ మన దేశంలో మాత్రం విద్య అనేది డబ్బున్నోడికి ఒకలాగా అందుతుంది, డబ్బు లేనటువంటి వ్యక్తికి మరొకలాగా అందుతుంది. కాబట్టి అందరికీ సమానంగా విద్యను అందించేటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈ యొక్క చర్యకు మీరు అందరూ పూనుకుంటారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు భవిష్యత్తు లోపల ఉద్యోగాల విషయంలో కావచ్చు, వాళ్ళకు కొన్ని రకాల రిజర్వేషన్స్ కావచ్చు, కొన్ని రకాల స్పెషాలిటీస్ కల్పించినట్లయితే చాలామంది విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదవడానికి ఆసక్తి చూపిస్తారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయం పైన అవగాహన కల్పించినట్లయితే భవిష్యత్తు లోపల ప్రభుత్వ పాఠశాలలు తిరిగి పూర్వకాలంలో ఏ విధంగా అయితే విద్యార్థులతో కలకలాడానో ప్రస్తుతం కూడా ఆ విధంగా కలకలాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాలని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుంటారన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం అనేది జరిగింది. వీడియో లోపల ఏమైనా తప్పుగా మాట్లాడినా, అతిగా మాట్లాడినా క్షమిస్తారని ఆశిస్తున్నాను. దయచేసి ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తూ, అంతేకాకుండా మన ఛానల్ లోపల ఈ యొక్క నేను చెప్పినటువంటి ఈ యొక్క ఏదైతే ఆలోచన ఉందో నీట్ కానీ, ఐఐటి కానీ, యూపీఎస్సీ కావచ్చు, ఇలాంటి విషయం లోపల నా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించడం కోసము వాళ్ళకు దానికి సంబంధించిన సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ ద్వారా వీడియోలు తీసి మన ఛానల్ లోపల కొన్ని అప్లోడ్ చేయడం అనేది జరిగింది. వాటిని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఈ యొక్క వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మరొక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. అప్పటి వరకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.